లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసుకుని పొటాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పును వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసామంటే తొందరగా మగ్గిపోతుంది. అలానే ఇందులో మన స్పైసీనెస్కి అవసరమైన పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసిన తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని బాగా మగ్గించుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకోండి. అప్పుడైతే మనకి పొటాటో అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. లంచ్ బాక్స్లో ఏం పెట్టాలా అని ఆలోచించుకుంటూ ఉంటాం కదా, సో అప్పుడప్పుడు ఇది కూడా చేసేయచ్చు. ఇప్పుడు మనకి పొటాటో బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపి లిడ్తో క్లోజ్ చేసేసేయాలి. దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడైతే మనకి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చెక్ చేశారంటే మనకి పొటాటో బాగా మగ్గిపోయి ఉంటుంది. చివరగా ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా కలిపి లిడ్ పెట్టేసి మంటని సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ బాగా పొటాటో అన్నది మగ్గిపోయి ఉంటుంది. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరైనా చాలా బాగా ఇష్టంగా తినేస్తారు ఈ రైస్ అన్నది. ఇప్పుడు చివరిగా ఇందులో కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇక ఫైనల్గా 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నామంటే మనకి స్పైసీనెస్ అంత ఎక్కువగా అనిపించదు, కమ్మగా ఉంటుంది రైస్ అన్నది. ఈలోగా మనకి అన్నం రెడీగా ఉంటుంది కదా, సో అన్నంని ఇందులో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీకి యాడ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత కలిపేసుకోవాలి. వేడి మీద కలిపామంటే మనకి మెత్తగా అయిపోతుంది. బాగా చల్లారిన తర్వాత కలిపేసి మనం లంచ్ బాక్స్లోకి పెట్టేసేయచ్చు. సో పిల్లలకి చాలా ఇష్టమైన పొటాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.